గైస్ ఈరోజైతే మనం ఒక రిలేటెడ్ వీడియో ఎడిటింగ్ చేయబోతున్నాం. అంటే 'రఘువన్ బీటెక్' మూవీలోంచి ఒక డైలాగ్ ఉంటది కదా! డైలాగ్ టు సాంగ్ అనేది చాలా బావుంటది. గర్ల్స్ అయితే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అంటే కొంచెం సింపుల్‌గా ఉంటది. ఫుల్ స్క్రీన్‌లో ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. డెఫినిట్‌గా బాగా ఇంప్రెస్ అవుతారు గర్ల్స్‌కైతే. నచ్చితే కొంచెం పక్కా సపోర్ట్ చేయండి అబ్బా! ఫస్ట్ కానీ ఎడిటింగ్ చేసిన ఒకసారి డెమో అయితే చూడండి ఫస్ట్ అయితే. మా హీరోలే లేకపోయినా అలా రాసుకునే చందనం కుంకుమనే నీతోనే ఉంచుకో. డెమో అయితే చూసారు కదా! డెఫినిట్‌గా నచ్చే ఉంటది. నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకే లింక్‌లే అంటే జస్ట్ ఓన్లీ ఒకే లింక్ అంటే ఒకే ప్రాజెక్ట్ ఉంటది. ఒకే సింగిల్ ఒక ఫాంట్ ఉంటది. అంటే నేను ఒకే ఫాంట్‌ని యూజ్ చేశాను. దాంతో పాటు అంటే తెలుగు ఫాంట్ అనేది అందులో ఉన్న ఫ్రీ ఫాంటే. మీకు చెప్తాను. ముందు ఒక ప్రాజెక్ట్ ఉంటది. ముందు ఆ ఫాంట్ డౌన్ చేసి ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్టార్టింగ్ పేజ్ ఇలా ఉంటది. ఫస్ట్ నుంచి ఏం చేయవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీకు ఫాంట్ ఆల్రెడీ అంటే ఫ్రీ ఫాంటే కాబట్టి ఉంటే వచ్చేస్తది. ఇప్పుడు యాక్చువల్‌గా ఇది ఉంది. నేను జస్ట్ నార్మల్‌గా ఉంది క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీకు దీని మీద అరవై క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఆ ఫాంట్‌ని యాడ్ చేసుకోండి. నేను డేటా అయితే ఆన్ చేయట్లేదు. ఎందుకంటే కొంచెం యాడ్స్ అన్నీ ప్లే అవుతున్నాయి అర్థం చేసుకోండి. ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాంగ్వేజ్‌లోని మొత్తం అన్ని లాంగ్వేజ్ ఉంటాయి. మీకు తెలుగనే కాదు చాలా వరకు ఉంటాయి. మేబీ మీకు ఏ టైప్ నచ్చితే ఆ టైప్ కింద యూజ్ చేసుకోండి. నేను తెలుగు ఎట్టాను. తెలుగులో మనకి డేటా ఆన్ చేయడం వల్ల ఆన్ చేయకపోవడం వల్ల మీకు ఏం షో అవ్వట్లేదు. బట్ తెలుగు లాంగ్వేజ్‌లో పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా మీకు సారీ కనపడతాయి వాటి అన్నీని. అందులో మీకు ఏమైనా నచ్చినవి ఉంటే ఫాంట్ అనేది యూజ్ చేసుకోండి. లేదంటే ఇదే ఫాంట్ యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎలర్ట్ మోషన్ ఫ్రీ ఫాంటే కాబట్టి ఆల్రెడీ మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నేను ఇచ్చే ఫాంట్ ఒకటే ఇది. అంటే ఇది కూడా తెలుగు ఫాంటే పెడదాం అనుకున్నా. బట్ ఎందుకో కానీ పెట్టా. బట్ అంత లుక్ అనిపించక తీసేసి మళ్ళీ ఈ టైప్ కింద చేశాను. అర్థమైంది కదా! ఫస్ట్‌గా మనకి ఇక్కడ నుంచి వస్తే మనకి ఇక్కడ ఫోటో ఉంటది. జస్ట్ ఏం లేదు. ఈ ఫోటోని కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి రీప్లేస్ పెట్టుకోండి. లేదంటే ఒక ఫోటో యాడ్ చేసుకొని అంటే చెప్తాను ఒక నిమిషం. ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఇది ఏ టైప్ ఫోటో అయినా పర్లేదు. కొంచెం బెటర్ ఫోటోని యాడ్ చేసుకొని ఆ ఫోటోని కాపీ చేసి రిలిక్స్ అని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి ఈ ఫోటో ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ పేస్టల్ పక్కన కరెంట్ ఫీల్డ్ ఒక్కటే ఉంచి మిగతాయన్ని హైడ్ చేసేయండి. ఆటోమేటిక్‌గా అదే ప్లేస్‌లో మనకి ఫోటో అనేది రీప్లేస్ అవుతది. కొంచెం ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి హెడర్ ఏదో ఉంటే కొంచెం అలా సెట్ చేసుకోండి. ఎందుకంటే ఫోటో తగ్గట్టు సెట్ చేసుకోవాలి కాబట్టి. రిలిక్స్ ఉంటాయి. రిలిక్స్‌ని మీ డ్రెస్ కలర్ బట్టి సెలెక్ట్ చేసుకోండి. పెన్సిల్ సింబల్ ఉంటుంది దాన్ని పెట్టి అలా సెలెక్ట్ చేసి కొంచెం మంచిగా సెట్ చేసుకోండి. అలా సెట్ చేసుకున్నా కొంచెం క్లియర్ కట్ కానేలాగా సేమ్ అంతే ఇక్కడ ఉన్న వీటిని కూడా అంతే. ఇప్పుడు చూడొచ్చు బ్లూ ఉంది. ఇప్పుడు యాస్టీగా ఇది ఫోటో ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ తెలుగు టెక్స్ట్ ఉంటుంది. ఏదో ఒకటి ఓపెన్ చేసి ఒకసారి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కరెంట్ లైట్‌లోకి వెళ్ళి ఇక్కడ హూ షిఫ్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఈ ప్రీసెట్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అంత మీకు కనపడుతుంది. చూడొచ్చు మనకైతే బ్లూ కలర్ అంటే వైలెట్ కలర్ అనేది మనకి హైలైట్ అవ్వాలి కాబట్టి వైలెట్ కలర్ నేను ఒక 40 డిగ్రీస్ దగ్గర ఉంది. అలా మీరు ఇంకా పెంచుకుంటూ పోతే మీకు కలర్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఒక కలర్ కింద ఒక్కోటి కింద రివీల్ అవుతూ ఉంటాయి. అర్థమైంది కదా! అలా చూసుకోండి. సేమ్ అంతే. ఇక్కడ నుంచి ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటోని యాడ్ చేసి సారీ ఒక్క నిమిషం. ఈ ఫోటో యాడ్ చేసి ఈ ఫోటోని ఫస్ట్ ఫోటోని కాపీ లేయర్ కొట్టండి. జస్ట్ ఎఫెక్ట్స్‌లో కాపీ లేయర్ కొట్టండి. అలాగే ప్రతి ఫోటోని ఇక్కడి నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. యాడ్ చేసుకొని బీట్ నుంచి కట్ చేసేసి పేస్టల్ క్లిక్ చేసి పేస్టల్ పక్కన చిన్న యారో మార్క్ క్లిక్ చేసి కరెంట్ ఫీల్ ఒకటి టైమర్ ఆప్షన్ ఒకటి తీయండి. జస్ట్ పేస్ట్ చేయండి. మనకి నేను సారీ లెఫ్ట్ సైడ్ రావాలి కాబట్టి నేను ఫిల్ అర్జెంట్లీ ఫేస్ ఈ టైప్ ఉంది కాబట్టి చూడొచ్చు మనకైతే సెట్ అయింది. సేమ్ అంటే టెక్స్ట్‌ని చేంజ్ చేసుకోవడం. ఇది మనకి ఇలా రైట్ సైడ్‌కి వెళ్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా! ఈ కీ ఫ్రేమ్స్‌ని ఉల్టా చేయండి. అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి పెడితే మీకు ఆటోమేటిక్‌గా అది దగ్గరికి వస్తది. అర్థమైంది కదా! సేమ్ అంతే. అలా ఒక్కో ఫోటోని ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి పెట్టుకొని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.